హలో కాలవర్స్, కియా నుంచి వస్తున్న లేటెస్ట్ సంచలనం అనమాట సిరోస్. దీన్ని సిరోస్ అంటున్నారు, సిరాస్ అంటున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, లివ్ ఇట్. ఈ బండి వచ్చేసరికి ఇందులో కొత్తగా డిజైన్ చేసింది అనమాట. టోటల్గా ఇది కొన్ని అయితే కనుక ఇంజన్ కానీ చిన్న ప్లాట్ఫామ్ కానీ కొన్ని అయితే వాడుకున్నారు. అలాగే దీనిలో ఇంటర్నల్ గా వాడిన స్టీల్ అయితే కనుక 64% ఇంప్రూవ్ చేస్తా అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. దీని సేఫ్టీ రేటింగ్ ఎంత వచ్చింది అనేది నాకు తెలియదు. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అదే అది పక్కన పెడితే మిగతాది ఏంటంటే ఇది వచ్చి టాప్ వేరియంట్ అనమాట. ఇందులో వచ్చేసరికి దీన్ని ఫ్రాస్ట్ బ్లూ అని చెప్పనేసి అంటున్నారు. ఫ్రాస్ట్ అంటే మంచు ఉంటుంది కదా, మంచి ఏరియాలో ఉండే బ్లూ, అదే అది తీసుకొని చేసామని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. ఇది టర్బో. ఇందులో వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ప్రతిదీ కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 30 ఇంచు టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి టోటల్ గా 360 కెమెరాస్ వస్తున్నాయి. ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇందులో ADAS లెవెల్ 2 మనకి ఇందులో వచ్చేసరికి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అది కూడా కెమెరా బేస్డ్ అనమాట, రాడార్ బేస్డ్ కాదు, కెమెరా బేస్డ్ తీసుకొని. అంటే మనకి పార్కింగ్ చేసేటప్పుడు కానీ, రివర్స్ చేసినప్పుడు కానీ, ఫ్రంట్ ఏదైనా కొలిషన్ ప్రతి చోట మనల్ని వార్న్ చేస్తుంది అనమాట. ఇది ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్నగా బ్రీఫ్ గా వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ గా చేసిన వీడియో ఏంటంటే టోటల్ గా ఆ బండి ఏంటి, అందులో ఉన్న వేరియంట్స్ చెప్పాం. ఇది వచ్చి టాప్ వేరియంట్ ప్రత్యేకంగా చేస్తున్నాను అనమాట. ఇదైతే కనుక మీకు ఫుల్ వీడియో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే ఐకార్డ్స్ లో కూడా లింక్ వదిలిపెడతాను, అక్కడ చూడండి, మన ఛానల్లోకి వస్తుంటుంది. ఇది ఏంటంటే ఒక బ్రీఫ్ గా దీనిలో ఏమేమి ఉన్నాయి టాప్ ఎండ్ ఒకటే చేస్తున్నాం, చిన్న బ్రీఫ్ వీడియో. ఓకే, ఒకసారి రెండు చూద్దాం. ఇందులోసరికి ఇక్కడ మనకి కియా అనేసి ఇక్కడ బ్రాండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్రూజ్ కట్స్ అని కూడా చాలా డిఫరెన్షియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చిన్నగా బ్లాక్ యాక్సెంట్ యాడ్ చేశారు. ఇది కూడా మంచి డిఫరెన్షియేషన్, మంచి లుక్ వచ్చింది నా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి రేడియేటర్ సంబంధించిన గ్రిల్ ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు అనమాట. ఇది ఇక్కడ మధ్యలో చిన్న చిన్న కటింగ్స్ అయి పెట్టుకొని. అలాగే ఇందులో వచ్చి మనకి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇందులో పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసరికి ఫ్రంట్ ఇటు సైడ్ ఒక 3 వస్తాయి, ఇటు సైడ్ ఒక 3 వస్తాయి. అలాగే టోటల్ గా 6, అలాగే వెనకాల కూడా 6 వస్తాయి అనమాట మొత్తంగా. అయితే ఇందులో వచ్చేసరికి ఐస్ క్యూబ్ ఎల్ఈడి అని చెప్పేసి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అనమాట. ఇందులో ఎప్పుడైతే మనకి హెడ్ లైట్స్ కిందకి దించేసారో దాంట్లో ఇంకా పర్టికులర్ గా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా అవసరం లేకుండా మేనేజ్ చేస్తారు అనమాట. అందులో ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే మనకి లో లైట్ లో ఉండేటప్పుడు ఆటోమేటిక్ మనం ఆన్ చేసుకుంటే అదే ఆటోమేటిక్ గా లైట్స్ ఆన్ అయిపోతాయి. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. మనకి ఇందులో వచ్చేసరికి 360 కెమెరా కదా, అందుకని ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఓఆర్ఎమ్స్ లో రిమైనింగ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒకటి వస్తుంది. చెప్పాలంటే అసలు బయటికి క్యామ్ ఉందన్న విషయం కూడా తెలియకుండా చాలా బాగా ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేశారు. ఇది వచ్చేసరికి ఓఆర్ఎం బాడీ కలర్ ఓఆర్ఎం ఇస్తున్నారు, కిందేమో మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. ఇక్కడ ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే ఇందులో ఇది ఒక పర్టికులర్ గా మనకి అలాయ్ వీల్స్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఒక 3 స్పోక్స్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసరికి డిఫరెన్షియేట్ చేశారు, బ్లాక్ సిల్వర్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇది టోటల్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి బాడీ క్లాడింగ్ ఏదైతే ఉందో ఫ్రంట్ నుంచి రియర్ వరకు కూడా కంటిన్యూ చేశారు అనమాట. బాడీ చుట్టూ తిరిగి వచ్చింది, అదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారని మీరు అనుకోవచ్చు. కాదు, బేస్ వేరియంట్ లో కూడా ఇదే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. ఇదైతే బాగా మెయింటైన్ చేస్తారు టీము. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్రంట్ రియర్ 2 రోస్ కూడా వెంటిలేటెడ్ లెదరెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు ఇందులో వచ్చేసరికి సీట్లు మూవ్ అవుతాయి అనమాట. స్లైడింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. స్లైడింగ్ తో పాటు మనకి ఇక్కడ రిక్లైనింగ్ ఉంది, యాంగిల్. సీట్లు 60-40 రిక్లైనింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, కంఫర్ట్ గా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇందులో సీట్లు పడుకుంటే హాయిగా మజాగా ఎంత దూరం ఎలా జర్నీ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఈ సెగ్మెంట్ మొత్తంలోనే రియర్ సీట్స్ వెంటిలేటెడ్ ఇవ్వడం, లెదర్ ఇవ్వడం కాకుండా స్లైడింగ్, రిక్లైనింగ్ అన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఇక్కడ వస్తే మనకి రియర్ ఏసీ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన మనకి క్వాలిటీ ఎంత ఉంది ఏంటని చెక్ చూపిస్తుంది అనమాట. అది ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు దానికి. మనకి ఇక్కడ వచ్చేసరికి రియర్ వెంటిలేటెడ్ సెన్స్ వచ్చేసరికి ఇది ఇందులో ఇండివిజువల్ గా ఇచ్చారన్నమాట. ఎవరికాళ్ళకి ఇండిపెండెంట్ గా మొత్తం 4కి, అంటే ఫ్రంట్ డ్రైవర్, కో ప్యాసింజర్, రియర్ ప్యాసింజర్ కూడా ఎవరికి వాళ్ళకే డెడికేటెడ్ గా బటన్స్ ఇచ్చారు. ఇది కూడా 3 లెవెల్స్ లో దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనం ఎంత కావాలో అంత కూల్ పెంచుకుని తగ్గించుకునేలాగా. ఇది హీటెడ్, కూల్, వెంటిలేటెడ్, సూపర్ అనమాట, భలే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో బూట్ వచ్చి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఒకసారి తీసి పక్కన పెడుతున్నాను. ఇది మనకి క్లియర్ గా బూట్ తెలియడం కోసం అనేసి. ఇది వచ్చి మనకి ఇక్కడ ఇందులో 1, 2 దాదాపు నాకు 2.5 జానలు దాటి ఉంది. పెద్ద పెద్ద సూట్ కేసులు 1, 2, 3 దాదాపు 3 పెద్ద సూట్ కేసులు పెట్టుకుంటే ఒకటి చిన్నది సూట్ కేసు పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బూట్ పెంచుకోవచ్చు. సీట్ మనం ఫోల్డ్ చేయకుండానే పెంచుకోవచ్చు అనమాట బూట్. అది కూడా ఎలా చూపిస్తాను ఒకసారి. బూట్ ఇది ఉంది కదా, 60-40 స్ప్లిట్స్ అనమాట. మనకు కావాలనుకుంటే ఎదరు మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకున్నాడు వెనకాల మనకి బూట్ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ అంటే సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు,
మూవ్ చేసుకోవచ్చు. స్లైడింగ్ ఉండడం వల్ల ఇది ఒక చాలా అడ్వాంటేజ్ నాకు తెలిసి, భలే ఉంది ఇది. అలాగే ఇక్కడ కూడా హైట్ అది చాలా బాగుంది, ఎవరికి తగిలే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా ఇన్సులేషన్ ఇచ్చారు, ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఏం బయటకు కనిపించకుండా చక్కగా బాగున్నాయి కూడా. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి ఒకసారి స్టీరింగ్ వీల్ అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పైన కిందన కూడా బాటమ్ ఇచ్చారు, ఫ్లాట్ గా ఇచ్చారు అనమాట, బాటమ్ లో కూడా టాప్ లో కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రౌండ్ గా ఉంటే కిందకి దిగి కొంచెం అడ్డుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో వచ్చేసరికి టిల్ట్ ఇచ్చారు, టెలిస్కోపిక్ అయితే లేదు, ఇదొకటి ఇందులో మిస్ అయింది అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ర్యాపింగ్ చేశారు, చాలా బాగుంది అనమాట ర్యాపింగ్. ఇది కూడా డబుల్ కలర్ తో డిఫరెన్షియేట్ చేయడం ట్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చి టోటల్ గా 30 ఇంచ్ అనమాట, ఓవరాల్ గా ఈ చివరి నుంచి ఇచ్చే వరకు ఇది మొత్తం పెద్దది ఇచ్చారనమాట. ఇది ఇక్కడ మన స్పీడో కన్సోల్, అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫోటైన్ సిస్టమ్ మొత్తంగా దీనిలో ఇచ్చారనమాట. భలే ఉంది. ఇక్కడ హైట్ కూడా పెద్దగా బయటకి వెళ్ళలేదు, ఎందుకంటే మనకి బయటకి విజిబిలిటీ బాగుండడం కోసం ఇక్కడ ఈ విధంగా దీన్ని మేనేజ్ చేశారు. ఇదైతే కొంచెం ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేశారని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇందులో కూర్చుంటే బానెట్ చివరి వరకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, అంటే విజిబిలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏ పిల్లర్ కూడా వాళ్ళు ఇచ్చిన యాంగిల్ బాగుంది అనమాట, ఎక్కడ మనం టర్నింగ్ తిరిగేటప్పుడు కానీ యూటర్న్ తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనకి అది అడ్డొచ్చి వెళ్ళలేదు, నాకైతే తెలిసి చాలా విజిబిలిటీ బాగుంది క్లియర్ గా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇందులో ఇక్కడ టికెట్ హోల్డర్ ఇచ్చారు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి 2 LED లైట్స్ ఆఫర్ చేస్తారు, రీడింగ్ ల్యాంప్స్. నెక్స్ట్ వచ్చేసరికి సన్ రూఫ్ చాలా పెద్దది ఇచ్చారు, ఇక్కడ నుండి రియర్ సీట్ చివరి వరకు కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది, పెద్ద సన్ రూఫ్ అనమాట. ఇది సన్ రూఫ్ కాదు, మూన్ రూఫ్. ఇది నైట్ టైం మనం చక్కగా మంచిగా పౌర్ణం ఉండే టైంలో వెన్నెల్లో జర్నీ చేస్తే నైట్ టైం హైవేలో అది కూడా భలే ఉంటుంది. ఆ టైంలో చేసేవాళ్ళు ఇది ఓపెన్ చేసుకొని ఆ లైటింగ్ అది ఎంజాయ్ చేస్తే అసలు అది ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరైనా చేసిన అలాగే ఎవరైనా చేసి ఉంటే కనుక నాకు ఇందులో కామెంట్లో పెట్టండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, టోటల్ గా క్లోజ్ అవుతుంది. అలాగే కింద నుండే మనకి ఇక్కడ ఇదైతే క్లోజ్ చేసే డోర్ ఉందో ఇది కూడా టోటల్ గా క్లోజ్ అయిపోతుంది అనమాట, మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది ఇది. ఇక్కడ వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ డెడికేటెడ్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చేసరికి టైప్ సి పోర్ట్స్ ఒక 2 ఇచ్చారు, అలానే ఇక్కడ 12 volts డెడికేటెడ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి కీ ఫాబ్ ఎక్కడ ఉంది, ఇది కీ ఫాబ్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది, చాలా సింపుల్ గా ఇచ్చారన్నమాట, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది ఆటో డ్రైవ్, ఇది మనకి ఇక్కడ వచ్చి ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, ఇది చాలా బాగుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా, గేర్ నాబ్ అయితే కానీ చాలా బాగుంది, ఇది సింపుల్ గా డిజైన్ చేసి, ఇది కూడా మంచి స్మూత్ గా ఉంది అనమాట. ఇది ఫినిష్ అయితే మెత్తగా ఉంది, బాగుంది. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మన మెనూకి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇవి టచ్ కూడా, ఇది టచ్ సంబంధించినవి, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ వచ్చి మీకు చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తాను. హోమ్ బటన్ ప్రెస్ చేశాను, ఇది హోమ్ లో ఉంది. ఇప్పుడు మ్యాప్స్ ఓపెన్ చేస్తున్నాను, ఇది మ్యాప్స్ ఆఫ్ అనేది సెర్చ్. నెక్స్ట్ వచ్చేసరికి మీడియా, ఇక్కడ వస్తే సెటప్ ఉంది, ఇందులో సంబంధించిన వెహికల్ సంబంధించిన ఇక్కడ ఇచ్చారు అనమాట. డ్రైవర్ అసిస్టెన్స్ అంటే ఇది సంబంధించిన అడాస్ లెవెల్ 2 సంబంధించినవి అనమాట. డ్రైవర్ అసిస్టెంట్, క్లైమేట్, లైట్స్, డోర్స్ కనిపిస్తుంది. అంటే నేను ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, చిన్న బ్రీఫ్ వీడియో కాబట్టి. ఇది వచ్చేసరికి క్లైమేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది. లైట్స్ సంబంధించినవి అనమాట, అంటే లోపల దీనికి ఇంటీరియర్ గా ఒక చిన్న లైట్ ఇచ్చారు కదా, అంబియంట్ లైటింగ్ అనేది. ఇప్పుడు మంచి ఎండలో ఉన్నాం, ఇక్కడ మీకు నేను చూపించడానికి కూడా అది కనిపిస్తుంది అనమాట. ఇంకొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను అంబియంట్ లైటింగ్ అనేది. డోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, ఆటో లాక్, ఆటో అన్లాక్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చి కన్వీనియన్స్ సెట్టింగ్స్ అనమాట, ఇవి దీనికి సంబంధించి. ఇందులో వచ్చి రియర్ ఆక్యుపెంట్ అలర్ట్ అనమాట, అంటే రియర్ సీట్ సంబంధించినవి కూడా ఇందులో మనం మేనేజ్ చేసుకోవచ్చు. టచ్ అయితే మటుకు చాలా రెస్పాన్సివ్ ఉంది, భలే ఉంది టచ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఇవేమో మనకి వైపర్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు, ఇది వైపర్ సంబంధించింది. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో మనకి ఇందులో మన హెడ్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ అన్ని కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి ఆటోలో పెట్టుకుంటే కనుక మనం డిమ్ లైటింగ్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్ గా లైట్స్ కూడా ఆన్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసరికి 2 spokes వీల్ ఇచ్చారు, చాలా క్యూట్ గా భలే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో మీడియా కంట్రోల్స్ అన్ని వస్తున్నాయి, రైట్ సైడ్ ఏమో క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఇలాగే ఇక్కడ కాల్ యాక్సెప్ట్ అయిన వస్తున్నాయి అనమాట. ఇది వచ్చి ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 పెడల్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి టోటల్ గా ఎలక్ట్రానిక్ అడ్జస్టెడ్ అనమాట. సీట్ వచ్చి ఫ్రంట్ కి కానీ రియర్ కానీ మొత్తం ఆటోమేటిక్, ఇందులో బటన్ ఎలక్ట్రానిక్ మూవ్మెంట్ ఇదంతా. అలాగే రిక్లైనింగ్ కానీ
ఏమైనా సరే మనం ఇందులో బటన్ ఆపరేటెడ్ ఇదంతా కూడా రైట్ సైడ్ ఉంది ఇక్కడ బటన్స్. మనకి ఇందులో వచ్చేసరికి హార్మాన్ కార్డన్ నుంచి హైయెస్ట్ ప్రీమియం ఆడియో సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్ వస్తున్నాయి ఇందులో టాప్ ఎండ్ లో. మనకి ఇందులో వచ్చేసరికి ఇంజిన్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చి CRDI 16 వాల్వ్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసరికి టర్బో డీజిల్ అనమాట. ఇది 1.5 లీటర్, టెక్నికల్లీ 14.93 cc అనమాట. ఇది వచ్చేసరికి మనకి కంపెనీ అయితే కనుక 20 kmpl క్లైమ్ చేస్తుంది. యాక్చువల్గా కూడా మనకి ఇది 20 kmpl కంటే ఎక్కువే తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మీరు ఎవరైనా యూస్ చేస్తున్నట్టుంటే ఒకసారి మీకు కామెంట్ చేయండి. ఎందుకని యూస్ చేస్తున్నాను అంటే ఇది కొత్త బండి, కానీ సోనెట్ కానీ నెక్స్ట్ వస్తే సెల్టోస్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఇదే ఇంజిన్తో రన్ అవుతున్నాయి. అయితే దానికంటే రిఫైన్మెంట్ పెంచామని చెప్పింది ఇందులో కంపెనీ. మనకి ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ నేను చేస్తున్నాను. ఈ టాప్ ఎండ్ వేరియంట్ లో కూడా డీజిల్ అనమాట, డీజిల్ టర్బో 1.5 లీటర్. ఇది వచ్చేసరికి 17.8 lakhs వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ కావాలంటే కంప్లీట్ మీకు షోరూమ్ డీటెయిల్స్ అన్ని సరే లక్ష్మీ కియా వీళ్ళది వచ్చేసరికి కింద డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే షోరూమ్కి వెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి కామెంట్లో. వీళ్ళు రెస్పాన్స్ బాగుందనేసి నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ అనమాట. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అలాగే దీనికి సంబంధించి ఫుల్ వీడియో లింక్ వచ్చేసరికి ఐకార్డ్స్లో లింక్ ఉంది, అది మీరు ఐకార్డ్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడొచ్చు. మన ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కూడా కొట్టేసేయండి.